బ్రేకింగ్ న్యూస్ అఫ్జల్గంజ్ ఫైరింగ్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. దుండగులు వాడిన 2-వీలర్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఎంజీబీఎస్ బస్టాండ్ పార్కింగ్ ఏరియాలో వాహనాన్ని గుర్తించారు. హైదరాబాద్ శివార్లో 2-వీలర్ చోరీ చేసిన దుండగులు చోరీ చేసిన వాహనంలోనే బీదర్ వరకు వెళ్లి దోపిడీ చేశారు. తిరిగి 2-వీలర్ పైనే హైదరాబాద్ చేరుకున్న దుండగులు బస్టాండ్ లో పార్క్ చేసి ట్రావెల్స్ ద్వారా రాయ్పూర్ వెళ్లే ప్రయత్నాన్ని చేశారు. ఆ ప్రయత్నంలోనే హైదరాబాద్ లో కాల్పులు జరిపారు. అఫ్జల్గంజ్ ఫైరింగ్ కేసులో పురోగతిని సాధించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఈ కేసుకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? అఫ్జల్గంజ్ కాల్పుల కేసులో పోలీసులు కీలక విషయాలు కూడా బయటపెట్టారు. నిందితులు ఎవరైతే ఇద్దరు దుండగులు హైదరాబాద్కు ఎప్పుడు వచ్చారు, హైదరాబాద్లో ఎన్ని రోజులు మకాం వేశారు, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే వీరు ఒక 2-వీలర్ బైక్ని కూడా దొంగిలించారు. దొంగిలించిన అనంతరమే ఈ దోపిడీకి ప్లాన్ చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఆ బైక్ సంబంధించినటువంటి కీలక అంశాలు కూడా హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. అయితే ఎంజీబీఎస్ నుంచి వారు బీదర్కు వెళ్ళినట్లుగా కూడా గుర్తించారు. బీదర్లో దోపిడీ అనంతరం కూడా ఎంజీబీఎస్కి వచ్చి వారు ఎంజీబీఎస్లో 2-వీలర్ని ఎంజీబీఎస్ పార్కింగ్లోనే పార్క్ చేసి రాయ్పూర్ వెళ్లేందుకు ప్రయత్నం చేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే కీలకంగా నిందితులు హైదరాబాద్కు ఏ రోజు వచ్చారన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగింది. అందులో భాగంగానే 2 రోజులుగా హైదరాబాద్లోనే మకాం వేసినటువంటి ఇద్దరు దుండగులు ఒక ప్లాన్ ప్రకారం హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనే ఒక బైక్ని దొంగిలించడం, ఆ దొంగిలించిన బైక్ పైనే బీదర్ వెళ్ళి ఒక రోజు కూడా రెక్కీ నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది. రెక్కీ నిర్వహించిన అనంతరం వారు మరో రోజు దోపిడీకి ప్లాన్ చేశారు. దోపిడీకి ప్లాన్ చేసిన రోజు ఎంజీబీఎస్ పార్కింగ్ లోనే బైక్ ను పార్కింగ్ చేసిన అనంతరం అక్కడి నుంచి బీదర్కి వెళ్ళి దోపిడీ చేసినటువంటి అనంతరం కూడా వారు అదే బైక్ పై కూడా తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఎంజీబీఎస్ లో పార్క్ చేస్తున్నారు. ఎంజీబీఎస్ లో పార్క్ చేసి అఫ్జల్గంజ్, ఎందుకంటే ఎంజీబీఎస్ కి పక్కనే అఫ్జల్గంజ్ ఉంటుంది. అఫ్జల్గంజ్ లో వారి ట్రావెల్స్ సంబంధించినటువంటి బుకింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి. అక్కడి నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్ లో రాయ్పూర్ వెళ్లేందుకు కూడా దుండగులు ఇద్దరు ప్లాన్ చేశారు. అయితే రాయ్పూర్ వెళ్లే క్రమంలోనే మినీ ట్రావెల్స్ బస్ లో ట్రావెల్స్ మేనేజర్ ప్రశ్నించడంతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైన విషయం కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే కీలక విషయాలు అయితే బయటపెట్టారు. అయితే ఇక్కడ అఫ్జల్గంజ్ కాల్పుల అనంతరం కూడా ఇటు ఆల్ఫా అవుటర్ వరకు ఆటోలు వెళ్ళి అక్కడి నుంచి తిరుమలగిరికి వెళ్ళి మరోసారి బట్టలు బ్యాగులు చేంజ్ చేసుకొని పోలీసుల కళ్ళు కప్పేందుకు ఒక ప్లాన్ ప్రకారం వారు బ్యాగులను చేంజ్ చేయడం, అక్కడి నుంచి షేర్ ఆటోల ద్వారా గజ్వేల్ వైపు వెళ్ళడం, గజ్వేల్ నుంచి ఆదిలాబాద్కు లారీ మార్గం ద్వారా, అక్కడి నుంచి లారీ మార్గం ద్వారానే తెలంగాణ బార్డర్ దాటేందుకు ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి మహారాష్ట్ర లేదా మధ్యప్రదేశ్ మీదుగా కూడా బీహార్కు కూడా నిందితులు ఇద్దరు దుండగులు అక్కడికి చేరుకున్నట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. కానీ ఈ కేసులో మాత్రం 2-వీలర్ వాడడం ఒకటి, 2-వీలర్ని ఎంజీబీఎస్లోనే పెట్టడం, ఎందుకంటే దొంగిలించిన వాహనాన్ని బీదర్లో దోపిడీ చేసిన అనంతరం వాళ్ళు తిరిగి వచ్చి ఎంజీబీఎస్లో పార్క్ చేశారు. ఎంజీబీఎస్లో పార్క్ చేసి ఈ ఘటన అంతా జరిగిన విషయం కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక విషయాలు, ఎందుకంటే 2 రోజులుగా హైదరాబాద్ లోనే మకా మార్చినటువంటి దుండగుల ఆనవాళ్లు కూడా పూర్తిగా పోలీసులు సేకరించారు. అనువనువు అసలు దుండగులు హైదరాబాద్కి ఏ రోజు వచ్చారు, హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఏ హోటల్లో స్టే చేశారు, ఎక్కడెక్కడ వాళ్ళు దోపిడీకి సంబంధించినటువంటి బైక్ని కూడా ఎక్కడ దొంగిలించారన్న విషయాలను కూడా హైదరాబాద్ పోలీసులు పూర్తిగా డీటెయిల్స్ సేకరించారు. ఈ నేపథ్యంలో బీదర్ పోలీసుల సహకారం ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. నిందితులకు సంబంధించిన ఆనవాళ్లు బీహార్లోనే ఉండడంతో బీహార్ ముఠానే అని నిర్ధారించినటువంటి పోలీసులు బీహార్ వేదికగా కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 4 రాష్ట్రాల పోలీసుల గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. బీహార్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటే ప్రభుత్వానికి సంబంధించి అటు పోలీసులకు సంబంధించిన సహకారంతో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ దుండగులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు ఇటు రాయ్పూర్తో పాటుగా జార్ఖండ్ ప్రాంతంలో కూడా ఉండడంతో ఈ ముఠాకు సంబంధించినటువంటి సహకరించిన వారి కోసం కూడా పోలీసులు గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే హైదరాబాద్ ని ఎంచుకొని ఈ దోపిడీకి ప్లాన్ చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. మరికొద్ది సేపట్లో అంటే త్వరలోనే నిందితులను కూడా పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. దర్యాప్తు అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్. రైట్, థాంక్యూ సాగర్.